హలో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఐ కేమ్ హోమ్, రెండోది వచ్చేసి ఐ కేమ్ హౌస్. సో వీటి రెండిట్లో గ్రామటికల్ గా ఏది కరెక్ట్ అనే విషయం మనం తెలుసుకుందాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కేమ్, సో దాని బేస్ ఫామ్ మనకు తెలుసు కమ్. సో కమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, అంటే దీని తర్వాత ఆబ్జెక్ట్ ఉండదు. మనకు ఆల్రెడీ తెలుసు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇవి ఒక సెంటెన్స్ లో నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ గా ఉంటాయి. మరి ఇప్పుడు కమ్ తర్వాత ఆబ్జెక్టే రాదు అని అంటే కమ్ తర్వాత డైరెక్ట్ గా నౌన్ లేదా ప్రొనౌన్ ఉండే అవకాశమే లేదని. మరి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఐ కేమ్ హోమ్, ఇందులో హోమ్ అనేది యాడ్వర్బ్ కాబట్టి ఇది గ్రామటికల్లీ కరెక్ట్. అదే ఇందులో హౌస్ అని ఉంది కదా, సో హౌస్ అనేది నౌన్ కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. కేమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పుకున్నాం, అంటే దీని తర్వాత ఆబ్జెక్ట్ రాదు అని చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్స్ అనేవి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం. సో కాబట్టి కేమ్ తర్వాత డైరెక్ట్ గా మనకి నౌన్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే హౌస్ అనేది నౌన్ కాబట్టి. మరి ఏం చేస్తాం అని అంటే కేమ్ కి అదే విధంగా హౌస్ కి మధ్యలో ప్రపోజిషన్ టు, ఐ కేమ్ టు హౌస్. సో దిస్ ఈస్ గ్రామటికల్లీ రైట్ అనమాట. ఇప్పుడు టు గనక యాడ్ చేస్తే, ఒకవేళ టూ కనుక యాడ్ చేయకపోతే ఐ కేమ్ హౌస్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అని అంటే కేమ్ అనేది ఇంట్రాన్సిటివ్, కేమ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నౌన్ ఆర్ ప్రొనౌన్ రాకూడదు. క్లియర్. ఆ తర్వాత ఇక్కడ ఐ కేమ్ హోమ్ అయితే ఓకే, ఎందుకు హోమ్ అనేది యాడ్వర్బ్ కాబట్టి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.